హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 4వ తారీఖు సోమవారం. ఓకే, ఫైన్. సో నవంబర్ 4 బాగుంది. అది ఫ్రెండ్స్, మనకి రేపు యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి. దాని తరువాత రోజు ఫెడ్ ఈ యొక్క ఎకనామిక్ యాక్టివిటీ గురించి మాట్లాడటం జరుగుతుంది. దాని తర్వాత రెసిషన్ ఏంటి, ఇన్ఫ్లేషన్ ఏంటి, ఇటువంటి వర్డ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అందరూ కూడా మళ్ళీ ఒక 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అయితే జరుగుతుంది. ఏది డిసెంబర్లో ఉంది, ఆ క్వార్టర్లో జరుగుతుందని చెప్పేసి అందరూ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈలోపు ఏంటంటే ఎలక్షన్స్ మేజర్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అయితే వెడ్ బుష్ అనే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ట్రంప్ కన్నా విన్ అయితే ఇది నెగిటివ్. ఏది పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ ఉన్నాయి, లైక్ ఆల్ఫాబెట్ కానీ మైక్రోసాఫ్ట్, టెస్లా, ఓకే, ఇట్లా ఈ కంపెనీస్కి నెగిటివ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ చైనా ఏదైతే సప్లై ఉంటుందో కంట్రీస్ మధ్య ట్రేడ్ ఒప్పందం, వీటిలో కూడా కొంత డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ రిజల్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఆల్ఫాబెట్ కానీ, టెస్లా కానీ, మైక్రోసాఫ్ట్, వీళ్ళందరూ కూడా సూపర్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషనరీ స్టార్ట్ అయింది, ఒక అధ్యాయం మొదలైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అటువంటి స్టాక్స్కి అయితే క్రేజ్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్స్ ఏదైనా ప్యానిక్లో కిందకు వెళ్ళిపోతున్నా అటువంటి స్టాక్స్ని మనం ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటే, నెక్స్ట్ ఇది మన విజయ్ కైడియా గారు చెప్తూ ఉంటారు, సన్ రైజ్ సెక్టర్ అని చెప్పేసి, అటువంటి సెక్టర్ అని చెప్పేసి నా పర్సనల్ అభిప్రాయం. ఇక మహీంద్రా షేర్స్ అయితే ఈరోజు కొద్దిగా గ్రీన్లో ఉన్నాయి, అరౌండ్ 2.53%. వీళ్ళకి ఏంటంటే ఎస్యూవీ సేల్స్, ట్రాక్టర్ సేల్స్ పెరిగినాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అక్టోబర్లో. నేనైతే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చదవట్లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ మనకి 4 ఇయర్స్లో ఒకసారి ఇంత డీప్ కరెక్షన్ అనేది తీసుకోలేదు. సో 7% అనేది తగ్గిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే కొటాక్ వాళ్ళు ఏం చేశారంటే M&Mని బై రేటింగ్ అనే దాన్ని అప్గ్రేడ్ చేశారు. నోమారా ఏం చేసిందంటే సిప్లాకి రేటింగ్ అనేది బూస్ట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళిద్దరు కూడా పాజిటివ్గా ఉన్నారు, ఎవరో కొటాక్ అండ్ నోమురా, వీళ్ళిద్దరు కూడా. అందుకని M&M గ్రీన్లో ఉంది, దాని తర్వాత సిప్లా కూడా పాజిటివ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ అయితే 5% అనేది పెరిగింది. ఎందుకంటే వీళ్ళకి ఫోటో వోల్టిక్ ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన, ఇది సోలార్కి సంబంధించిన ప్రాజెక్ట్ అయితే వీళ్ళకి రావడం అనేది జరిగింది. దాని వర్త్ 780 కోట్లు. ఇక ప్రీమియర్ ఎనర్జీ స్టాక్ కూడా ఈరోజు పెరగడం అనేది జరిగింది. దానికి సంబంధించిన సబ్సిడరీ కంపెనీకి 560 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఆర్డర్ అనేది రావడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సేల్స్ ఏవైతే ఉన్నాయో M&Mలో ఎస్యూవీ సేల్స్ అవి పెరిగినాయి కదా, అశోక్ లైలాండ్లో కొద్దిగా కమర్షియల్ వెహికల్స్ వీళ్ళు చేస్తూ ఉంటారు, తగ్గినాయి. అందుకని ఆ స్టాక్ 3% పడిపోయింది. అదేవిధంగా ఎన్సీసీ స్టాక్ ఏంటంటే 3,496 కోట్ల వర్తున్న ఆర్డర్ అనేది దక్కించుకుంది. సో ఈ స్టాక్ అయితే లైమ్ లైట్లో ఉంది ప్రస్తుతానికి. బజాజ్ ఆటో, ఇక వీళ్ళ డొమెస్టిక్ సేల్స్ అనేది కూడా తగ్గిపోయాయి, డొమెస్టిక్ అంటే ఇండియాలో. అందుకని ఈ స్టాక్ కూడా ఈరోజు 5% అనేది డ్రాప్ అవ్వడం జరిగింది. ఇవి మేజర్గా మనకున్న న్యూస్ అనమాట. అయితే ఫ్రెండ్స్, నిఫ్టీ 50లో మనం చూస్తే ఈరోజు టాప్ లూజర్స్లో గ్రాసిమ్, బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్ప్ అనేది కనిపిస్తుంది. క్లియర్గా మనకి ఆ నంబర్స్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, 2 వీలర్ కావచ్చు, ఇవి ఆటో సెక్టర్ సంబంధించి డిప్రెషన్ ఇక్కడ కనిపిస్తుంది. టాప్ గెయినర్స్లో మహీంద్రా అండ్ కొటాక్ వాళ్ళు దీన్ని అప్గ్రేడ్ చేశారు కదా. దాని తర్వాత టెక్ మహీంద్రా బాగానే ఉంది. సిప్లా, నోమురా పాజిటివ్ రేటింగ్తో కవరేజ్ ఇచ్చింది. అండ్ ఎస్బీఐ కూడా ప్రస్తుతం అయితే పాజిటివ్గా ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, అంటే మహీంద్రా ప్రస్తుతం బై చేసుకోవచ్చా, సిప్లా బై చేసుకోవచ్చా అంటే, ఫ్రెండ్స్, మనకి ఒక విజన్ అనేది డెవలప్ అవ్వాలి. డెఫినెట్గా కొన్ని కంపెనీలు ఈవెన్ మార్కెట్ డీప్ రెడ్లో ఉన్నా సరే కొన్ని క్వాలిటీ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి కంపెనీ ఫండమెంటల్స్గా. అటువంటి క్వాలిటీ ఏవైతే చేంజెస్ వస్తూ ఉన్నాయో దాని మీద మనం ఫోకస్ చేసి వాటిని కొద్దిగా ఈవెన్ మార్కెట్ డిప్ అయినప్పుడు కూడా యాడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. రైట్, ఇక మనం చూసుకున్నట్టు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చార్ట్ చూస్తే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా డిక్లైన్ రేషియో కాదు, ఇది డిక్లైన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఏది నిఫ్టీ 500లో చూస్తే ఎండ్ ఆఫ్ ద డే మనకి 421 కంపెనీలు నెగిటివ్గా ట్రేడ్ అయినాయి మొత్తం మీద. అండ్ ఒక 78 కంపెనీస్ మాత్రం పాజిటివ్గా అయితే ట్రేడ్ అయినాయి 500 కంపెనీల్లో. ఇది కూడా ఏంటంటే మనకు కొంత సెంటిమెంట్ అనేది చెప్తూ ఉంటుంది. అంటే వీటిని బట్టి మనం ట్రేడ్ డెసిషన్స్ తీసుకోలేము. ఎందుకంటే ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ కోసం లైక్ ఇంట్రాడే ప్లే చేసేటప్పుడు మన ఫుల్ ఫోకస్ ఏంటంటే మన ఏదైతే టెంప్లెట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవింగ్ యావరేజ్ ఫాలో అవుతున్నాం, లేకపోతే మ్యాక్డీ ఫాలో అవుతున్నాం, లేకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఫాలో అవుతున్నాం, దాని మీదే ఉండాలి.
ఇవన్నీ ఏంటంటే యాడ్ ఆన్స్ అనమాట, మనకి సపోర్ట్ చేస్తాయి. ఓకే, కాంటెక్స్ట్ ఎటు ఉంది, సెల్లింగ్ జరుగుతుందా, బాయింగ్ జరుగుతుందా, అట్లా ఈ యొక్క కాంటెక్స్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక అన్ని సెక్టార్స్ కూడా ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఐటీ సెక్టర్ లీస్ట్ ఇంపాక్ట్ అయింది. పిఎస్యు బ్యాంక్ కూడా కొంత రికవరీ అనేది కనిపించింది, కానీ బట్ ఎనీహౌ నెగిటివ్గా అయితే ఉంది. అండ్ కన్స్ట్రక్షన్ టాప్ లూజర్గా ఉంది. ఒకప్పుడు ఇవన్నీ కూడా చాలా సిగ్నిఫికెంట్గా పెరిగిన స్టాక్స్ అనమాట, అంటే సెక్టార్స్. కన్స్ట్రక్షను దూసుకెళ్ళిపోయింది మనటి దాకా కూడాను. ఏది ఫెడ్ వడ్డీ రేటు తగ్గించక ముందు దాకా కన్స్ట్రక్షన్ సూపర్బ్గా ఉంది. ఫెడ్ ఎప్పుడైతే వడ్డీ రేట్లు అనేది తగ్గించిందో, యాక్చువల్గా ఇండియా నుంచి కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, బట్ ఇన్ఫ్లేషన్ ఇది కంట్రోల్ లేదు. అండ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయినప్పుడు కూడా అదర్ పారామీటర్స్ని కన్సిడర్ చేసుకొని శక్తికాంత్ దాస్ గారు ఏం చేశారంటే రేట్ కట్ అనేది జరగలేదు. దీనివల్ల కొంత టెంపరీగా డిస్ట్రప్షన్ అనేది జరిగింది, ఎస్పెషల్లీ ఏంటంటే రియాలిటీ సెక్టార్లో. ఎందుకంటే రియాలిటీ సెక్టార్కి వడ్డీ రేట్లు అనేవి తగ్గినాయి అనుకోండి, ఈ డిమాండ్ కొంచెం ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది కస్టమర్స్ నుంచి. ఓకే, ఫైన్. ఇక నిఫ్టీ 50 విషయానికి వస్తే M&M, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు కూడా నామకే వాస్తే నిఫ్టీని లిఫ్ట్ చేయడం అనేది జరిగింది. ఏదో 15 పాయింట్లు, అది ఇది ఒక 6 పాయింట్లు. బట్ ఇక్కడ డ్రాగ్ చేసిన వాటిలో మనం చూసుకున్నట్టయితే రిలయన్స్ 56 పాయింట్లు కంట్రిబ్యూట్ చేసింది కిందకి వెళ్ళడానికి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 36 పాయింట్లు, ఐసిఐసిఐ బ్యాంక్ 20 పాయింట్లు, యాక్సిస్ బ్యాంక్ 18 పాయింట్లు అనేది కంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. సో మొత్తం మీద ఈరోజు మోర్ దాన్ 1.2% నిఫ్టీ అయితే కింద క్లోజ్ అయింది. అండ్ దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే కొన్ని స్టాక్స్ అయితే నేను రిలేటివ్ స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం మనం. చూడండి, బీఎస్సీ కానీ, పాలిమెడ్, మోతిలాల్, జేఎం ఫైనాన్షియల్స్, కేర్ రేటింగు, ఓకే, పీపీఎల్ ఫార్మానా, ఈ కంపెనీస్ అయితే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కంపేర్ చేసి ఇది బ్రాడర్ ఇండెక్స్ లైక్ నిఫ్టీతో అవుట్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో ఇటువంటి వాటిని మనం ఏంటంటే రెడార్లో పెట్టుకోవచ్చు. ఏది దాంట్లో ఏదన్నా స్ట్రాంగ్ మూమెంట్ వస్తే కూడా బ్రేక్అవుట్స్ కానీ అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. అండర్ పర్ఫామ్ చేస్తున్న వాటిలో వీక్ స్టాక్ అంటాం కదా, దాంట్లో గ్రాఫైట్, బజాజ్ ఆటో, రస్ట్ మోజీ అండ్ టీవీఎస్ ఎస్సీఎస్, ఓలా ఎలక్ట్రిక్ అండ్ సనోఫీ అనేది కనిపిస్తూ ఉన్నాయి. టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే ఈరోజు 4 కోట్లు కాల్స్ సెల్ చేయగా 1,39,00,000 అప్రాక్సిమేట్గా ఏంటంటే పుట్స్ అయితే సెల్ చేశారు. పుట్స్ సెల్ చేయడానికి డేర్ సరిపోలేదు, ఎందుకంటే మార్కెట్ గ్యాప్ డౌన్స్తో వస్తుంది. అఫ్కోర్స్ ఈరోజు స్లైట్ గ్యాప్ అప్ అయింది. మనం కొంచెం పాయింట్ అనేది మిస్ అయ్యామన్నమాట. ఆ పాయింట్ అనేది చూద్దాం. ఎందుకంటే నిఫ్టీ స్పాట్కోను నిఫ్టీ ఫ్యూచర్కి స్వతహాగా ఒక 100 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. సారీ, మార్నింగ్ నేను గ్యాప్ డౌన్ అయిద్దని చెప్పేసి ప్రీ మార్కెట్లో అప్డేట్ చేశాను. ఐఎమ్ ఆస్కింగ్ అపాలజీస్. ఓకే, ఫైన్. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్, మనకి ఓవరాల్గా అయితే కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు, అంటే మార్కెట్ బేరిష్లో ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే టోటల్ కాల్స్ 11 crores ఉన్నాయి, పుట్స్ వచ్చేసరికి 7 crores ఉన్నాయి. అండ్ స్టిల్ పుట్ కాల్ రేషియో అనేది చూస్తే 0.62 అనేది కనిపిస్తుంది. స్టిల్ కొంత బేరిష్ సెంటిమెంట్లో మార్కెట్ అనేది చూస్తూ ఉన్నారు. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ ఏంటి అనేది చూద్దాం. అండ్ ఈరోజు 4 కదా, 6వ తారీఖు, ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది. అండ్ టోటల్గా మనం చూసుకున్నట్టయితే అగైన్ ఇక్కడ కాల్స్ ఏమో 93 లక్షలు, పుట్స్ ఏమో 69 లక్షలు అయితే సెల్ చేశారు ఇంట్రాడేలో. అండ్ టోటల్గా ఏంటి సిచ్యువేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే కాల్స్ అయితే 4.4 crore అనేది సెల్ చేశారు, పుట్స్ అయితే 2.91, రఫ్గా 3 crores అనుకోవచ్చు. పుట్ కాల్ రేషియో అనేది మనం చూసుకున్నట్టయితే స్టిల్ 0.66 ఉంది, కాబట్టి అంటే 1 కంటే తక్కువ ఉంది. దీన్ని మనం ఏమనుకుంటామంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు, రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనకి ఇక్కడ 52,000 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ అనమాట. అయితే ఫ్రెండ్స్, మనకి వోల్టాలిటీ అనేది కూడా సిగ్నిఫికెంట్గా పెరుగుతూ వచ్చింది. ఇక్కడ చూడండి, మార్నింగ్ మనం చేసింది ఏంటంటే ఇది నిఫ్టీ ఇప్పుడు ఎక్కడుంది, 23,995 అంటే 24,000 దగ్గర ఉంది రఫ్గా. ఓకే, ఒక 5 పాయింట్లు అటు ఇటుగా. చూడండి, గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడుంది అంటే 121 దగ్గర ఉంది. మన నిఫ్టీ ఫ్యూచర్ కూడా చూడండి 24,100 దగ్గర ఉంది. అంటే మన స్పాట్ ఏదైతే ఉందో అండర్లయింగ్ స్పాట్ 24,000, ఇది 24,100 ఉంది అనమాట. ఓకే, అంటే అండర్లయింగ్ కంటే కూడా స్పాటు ఒక 100 పాయింట్ డిస్టెన్స్లో ఉంది, కాబట్టి ఆ డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేస్తూ రావాలి. ఓకే, అది నేను గమనించలేదు, కొత్త కాంట్రాక్ట్ యాక్ట్ చేశా కదా అది. ఓకే, ఫైన్. ఇక ఇండియా విక్స్ అయితే ఒకనొక టైంలో 8 దాకా వెళ్ళింది, ప్రస్తుతం 5% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. దీన్ని మనం వోల్టాలిటీ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మార్కెట్ కొంత ప్రెషర్లో ఉంది, ప్యానిక్లో ఉంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక యూఎస్ మార్కెట్స్లో కొంత బౌన్స్ అనేది కనిపిస్తుంది ఫ్యూచర్స్లో. అండ్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఫ్రెండ్స్ డౌన్ సైడ్ మనకి ఈ 2 లెవెల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. 50% ఆల్రెడీ టెస్ట్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ మనకి 23,180 అనేది
నియర్ బై అనేది కనిపిస్తుంది. వరస్ట్ కేస్ సిచ్యువేషన్లో ప్యానిక్ అవ్వద్దు. ఓకే, మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బిగ్గర్ పిక్చర్లో బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే ప్రస్తుతం 50% దగ్గర సపోర్ట్ తీసుకుంది. అండ్ మనం వాచ్ చేయాల్సింది మార్కెట్ వీక్గా వెళ్ళిందంటే 50,300, దాని తర్వాత 49,300. ఎందుకంటే ఆల్రెడీ మొమెంటంలో ఉంది కాబట్టి ఏదన్నా షార్ప్గా అలా ఒకసారి వచ్చి టెస్ట్ చేస్తారేమో చూద్దాం. ఇక మ్యాక్స్ పెయిన్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి నిఫ్టీలో 24,100 దగ్గర కనిపిస్తుంది. సో ఎక్కడ క్లోజ్ అయింది? 24,000 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఒక 100 పాయింట్స్ పైన ఈ మ్యాక్స్ పెయిన్ అనేది కనిపిస్తుంది. ఫైన్. అయితే స్టిల్ కొంత బేరిష్ అనేది కనిపిస్తుంది. షిఫ్ట్ అయింది 24,400 నుంచి. ఇక ఓవరాల్గా మార్కెట్ హెల్త్ ఎలా ఉంది బేస్డ్ ఆన్ ద ఈ యొక్క డిక్లైన్స్, అడ్వాన్స్ రేషియో అండ్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఏంటంటే ఫీర్ అనేది ఇండికేషన్ చేస్తూ ఉంది. అంటే ఇంతకుముందు ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉండేది, అక్కడ నుంచి ఇప్పుడు ఫియర్లోకి ఉంది. బట్ స్టిల్ మార్కెట్లో అయితే కొంత ప్యానిక్ సెల్లింగ్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ మేజర్గా ఏంటంటే యూఎస్ ఎలక్షన్స్ ఏం జరుగుతాయనేది చాలామందికి ఇదిగా ఉందన్నమాట, పజిల్గా ఉంది. కమలా హ్యారిస్ గారు గెలుస్తారా లేకపోతే ట్రంప్ గారు గెలుస్తారా? ఓకే, ట్రంప్ గారు గెలవాలని కోరుకుంటున్నారు కొంతమంది. బట్ అట్ ద సేమ్ టైం ఏదన్నా ఇష్యూస్ కూడా ఉంటాయేమో అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో దాని గురించి నెక్స్ట్ ఫెడ్ ఎటువంటి కామెంటరీ అనేది చేయబోతుంది అనేది కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క కోణంలో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 50% రిట్రేస్మెంట్ దగ్గర నిఫ్టీ అనేది సపోర్ట్ తీసుకుంది. బట్ ఎనీహౌ ఈ రెండు మేజర్ ఈవెంట్స్ అనేది పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి వోల్టాలిటీ అనేది ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ట్రేడ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఈ రెండు ఈవెంట్స్ని మనం చాలా క్లోజ్గా మానిటర్ చేయాలి. మేబీ దాని తర్వాత ఈ యొక్క ఇండియన్ మార్కెట్స్ అనేది ఓ డెసిషన్ తీసుకుంటాయి. అంటే ఫెడ్ గాన వడ్డీ రేట్లు తగ్గిస్తున్నామన్నాయి అనుకోండి, అక్కడ ఆకర్షణీయంగా అనిపిస్తే కూడా మార్కెట్లో ఎఫ్ఐఎస్ ఇంకా ఫాస్ట్గా కూడా తీసేసి బయటకు వెళ్ళిపోతారు. లేదు తీయము, ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గియము అట్లా ఏదన్నా కామెంట్ జరిగిందనుకోండి, దెన్ ఏంటంటే డెసిషన్స్ అనేది మారిపోతూ ఉంటాయి. అందుకని అది మనం ట్రాక్ చేయాలి. సో అది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ గురించి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంటెంట్ నచ్చిందంటే లైక్ చేస్తూ ఉండండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.